ఇటీవల కాలంలోనే రేవంత్ రెడ్డి గారు స్వయంగా తెలంగాణ అసెంబ్లీలో చెప్పినటువంటి మాటల్ని యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా విని నిర్గంతపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలాగా ప్రధానంగా ఒకప్పుడు రాయలసీమ అంటే కరువు ప్రాంతం. ఈ సైడ్ నీళ్లు లేక అంటే తాగునీళ్ళు కానీ సాగునీళ్ళు కానీ లేక ఎక్కడా కూడా సరిగా పంటలు పండించుకునేది కానీ, అలానే ఎండాకాలం వస్తే తాగునీటికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ఈ రాయలసీమ కానీ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉందంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొన్ని రిఫార్మ్స్ కానీ, జలయజ్ఞంలో కానీ, అనేకమైనటువంటి ప్రాజెక్టులు కానీ, వాటిని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడంలో కానీ, వీటన్నింటి వల్ల ఈరోజు రాయలసీమ కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉందని కూడా చెప్పొచ్చు. ప్రధానంగా నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పటికి మనకు సంగం బ్యారేజ్ కానీ, నెల్లూరు బ్యారేజ్ కానీ, ఇలాంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినటువంటి పరిస్థితి. వీటన్నిటి కూడా ఏ ఒక్కటి కూడా నెల్లూరు జిల్లా కానీ రాయలసీమకు కానీ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఒక మంచి పథకం కూడా ఎక్కడ కూడా కనపడదు. మరి అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా అధికారం కోసం దేన్నైనా తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి. లాస్ట్కి ఆయన కుటుంబ సభ్యులను రోడ్లో పెట్టగలిగినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎక్కడా కూడా దేనికి కూడా ఆయన వెనకాడే పరిస్థితి ఉండదు. 2014-19లో ఆయన ఓటుకు నోటు కేసులో చిక్కుకున్న తర్వాత 10 సంవత్సరాల పాటు మనం హైదరాబాద్లో ఉండగలిగే పరిస్థితి ఉన్నా కూడా, మనకు హక్కులున్నా కూడా వాటన్నింటినీ కూడా వదులుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఒక క్యాపిటల్ని అమరావతి అనే దాన్ని సృష్టించి దాని మీద కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనవసరంగా బూడిదలో పోసిన పన్నీర్లాగా చేసినటువంటి పరిస్థితి. 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి మనం పరిపాలించుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటూ చిన్నగా ఇక్కడికి షిఫ్ట్ కావాల్సిన పరిస్థితి ఉంటే ఆ రోజు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఆ రోజు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. ఈ రోజు మరలా తన అధికారం కోసం తెలంగాణతో చీకటి ఒప్పందాలు చేసుకొని మనకు రావాల్సినటువంటి వాటర్లో ఉన్నటువంటి మన హక్కులన్నింటినీ కూడా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చాలా పటిష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడా కూడా దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో అటు తెలంగాణతో కానీ అటు కేంద్ర ప్రభుత్వంతో కానీ అన్ని ఒప్పందాల్లో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా మన రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం కానీ వీటన్నిటి కూడా వాటర్ ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా ఆయన కాంప్రమైజ్ అయ్యి తెలంగాణకు ఒక మంచి జరిగేలాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ రైతులకు కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, రేపొద్దున రైతులు ఉరేసుకునే పరిస్థితిని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను, వాస్తవ పరిస్థితుల్ని ఏదైతే సోమశిల కానీ అలానే కండలేరు కానీ వీటన్నిటి కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి రైతాంగంతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని రాష్ట్రానికి అంతా కూడా తెలియచేయాలా, అదేవిధంగా అధికార పార్టీకి కనువిప్పు కలిగించాలన్న ఉద్దేశంతో నెల్లూరు జిల్లా నుంచి అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన మేరకు అందరం కూడా అక్కడికి వెళ్ళి రైతులతో పాటు వెళ్ళాలనుకునే ప్రయత్నంలో ఈరోజు ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి కూడా మమ్మల్ని ఎవరిని కూడా ఇళ్లలో నుంచి బయట రానివ్వకుండా పోలీసులు ప్రవర్తించినటువంటి తీరైతే చాలా అసహ్యంగా కూడా ఉంది. వారు ఇచ్చినటువంటి నోటీస్ ఒకటే చెప్తా ఉన్నారు, మీరు సోమశిల ప్రాజెక్టుకి వెళ్ళడానికి అవకాశం లేదు, మీరు వెళ్తే అక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగే పరిస్థితి ఉంటుందని చెప్పి నోటీసులో వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. ఒకటి అడుగుతా ఉన్నాం, అంటే వైఎస్ఆర్సీపీ అక్కడికి వెళ్ళినంత మాత్రాన శాంతి భద్రతలు విఘాతం కలుగుతాయని మీకు అనిపిస్తూ ఉందంటే, అంటే ఈ జిల్లాలో రైతాంగం అంతా కూడా అక్కడికి రావడం కానీ రైతాంగం తిరుగుబాటు చేసే పరిస్థితి ఉందని మీరు ఊహిస్తూ ఉన్నారంటే మీ మనసులోనే మీకు అనిపిస్తూ ఉంది ఎంత భయం ఉందని అన్నది మీకు అర్థమవుతా ఉంది. రైతులంతా కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వారికి అండగా నిలబడడం కానీ వారికి ముందుండి పోరాటంలో వైఎస్ఆర్సీపీ ముందుంటుందని చెప్పి ఆలోచనతో మీరు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా బయట రాకుండా మమ్మల్ని అందరినీ కూడా గృహ నిర్బంధం చేయాలనే పరిస్థితి మీరు తీసుకొచ్చినారంటే సిగ్గుపడాల్సినటువంటి అంశం కూడా ఇది. సో ఇది అనేకమైనటువంటి కార్యక్రమాలు మొదటి నుంచి కూడా గడిచిన 1.5 సంవత్సరం నుంచి వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉంటే ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టచ్చో అన్ని రకాలుగా పెడతా ఉన్నారు. అనేక మంది పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా లెక్క చేసే పరిస్థితి లేదు. మీరు ఎన్ని చేసుకుంటారో చేసుకోండి. ప్రజల తరపున కానీ ప్రజల పక్షాన్ని కానీ మాట్లాడే క్రమంలో వైఎస్ఆర్సీపీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదని చెప్పి ఈరోజు నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా తెగించి ముందుకు రావడం కూడా జరుగుతుంది. ఈ రోజు కూడా సోమశిల ప్రాజెక్టుకి మేము శాంతియుతంగా వెళ్ళాలనుకుంటున్నాం. మా మీద ఎప్పుడైనా కూడా దొమ్మీలు కానీ ఏదైనా ఇక్కడ అక్రమంగా చేసినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ప్రశాంతంగా మేము అక్కడికి వెళ్తాం, రైతులతో కలిసి వెళ్తాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తామని చెప్తే మీకెందుకు వచ్చింది ఇంత బాధ? ఎందుకు మీకు ఇంత కక్ష? రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు? మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా చెప్తారు వ్యవసాయం దండగా అని చెప్పి మొదటి నుంచి కూడా ఆయన చేసినటువంటి పాలసీ. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానంటే కూడా ఉచిత విద్యుత్ ఇచ్చిన తర్వాత ఆ కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు కూడా మొన్న ఈ మధ్య కూడా ఎరువులు దొరకకపోతే తినడం తగ్గించండి,
రైస్ తినడం అసలు మంచిది కాదు, రైస్ పండించడం కూడా మంచిది కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు అందరం కూడా విన్నాం. ఇలాంటి అసహ్యమైనటువంటి మాటలు కానీ అసహ్యమైనటువంటి ప్రవర్తనతో చంద్రబాబు నాయుడు గారు భ్రష్టు పడతా ఉన్నాడు. త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే రోజులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరికీ కూడా ఇప్పుడు ఏదైతే నష్టపోయినారో వారందరికీ కూడా మంచి జరిగే రోజులు కూడా ఉన్నాయి. తప్పకుండా కూడా ఈరోజు మేము శాంతియుతంగా ఏదైతే కార్యక్రమం చేయాలనుకుంటున్నామో దాన్ని కొనసాగించడం అయితే జరుగుతుంది. దీనిని ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఏదో అరెస్ట్ చేయాలనుకున్నా, లేకుంటే హౌస్ అరెస్ట్ చేయాలనుకున్నా, బయట పోనీయకుండా చేయాలనుకుంటే ప్రజలు ఇంకాస్త గమనించి ఇంకాస్త అధికార పార్టీని అసహించుకునే పరిస్థితి కూడా ఉంటుందని తెలియజేస్తాను.